వివేచనాశీలత లేని మంత్రి చేత కానీ దూత చేత కానీ కార్యములు చెడిపోవును. జై శ్రీరామ్. శ్రీరామ కథ 73వ భాగం. సీతమ్మ తన జుట్టుని ఆ సింసిపా వృక్షం యొక్క కొమ్మకి గట్టిగా బిగించి చనిపోదామని సిద్ధపడుతున్న తరుణంలో ఆమెకి శుభశకనములు కనపడ్డాయి. సరోవరంలో నీటి పైభాగం నందు అరవిరిసిన తెల్ల పద్మమునకు నీటి లోపలికి కాడ ఉంటుంది. ఆ నీటిలోకి ఉండిపోయిన కాడ పక్కకి ఒక చేప వచ్చి నిలబడింది. ఆ చేప అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు తన తోకతో కదిపి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ తోక వెళ్ళి ఆ పద్మము యొక్క కాడకి తగలటం వలన ఆ కాడ కదిలింది. దాంతోపాటు పైన ఉన్న పువ్వు కూడా కదిలింది. ఆ పువ్వు ఎలా కదిలిందో సీతమ్మ కన్ను కూడా ఆ సమయంలో అలా అందంగా అటు ఇటు కదిలింది. అప్పటిదాకా పైన ఉండి సీతమ్మని చూస్తున్న హనుమంతుడు అనుకున్నాడు, ఈశ్వరానుగ్రహం చేత నాకు సీతమ్మ దర్శనమైంది, రావణుని చూశాను, రావణుడు సీతమ్మతో మాట్లాడిన మాటలు విన్నాను, త్రిజట స్వప్నం విన్నాను, సీతమ్మని జగన్మాతగా తెలుసుకున్నాను, నేను సీతమ్మని చూశాను అన్న విషయాన్ని ఇప్పుడే వెళ్ళి రాముడికి చెప్పలేను. ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఉరిపోసుకుంటోంది. నేను ఇప్పుడు సీతమ్మని ఓదార్చాలి. ఇప్పుడు నేను అమ్మని ఓదార్పు మాట్లాడకుండా వెళ్ళిపోతే రేపొద్దున సీతమ్మ ఉరిపోసుకుని చనిపోయిందన్న విషయం తెలుసుకున్న రాముడికి తెలిస్తే ఆయన బాణముల చేత ఈ సమస్త బ్రహ్మాండములను క్షోభింప చేస్తాడు. నేను చాలా పండితుడని అనుకున్న వివేచనాశీలత లేని మంత్రి చేత దూత చేత కార్యములు చెడిపోతాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను గట్టిగా మాట్లాడితే చుట్టూ ఉన్న ఆ రాక్షస స్త్రీలు నా మాటల్ని విని నా మీదకు వస్తారు. అప్పుడు నాకు వాళ్ళకి యుద్ధం జరుగుతుంది, జయాపజయాలు విధి నిర్ణయిస్తుంది. కానీ రాముడు లంకాపట్టణానికి చేరే లోపలనే నేను చేసిన అల్లరి చేత సీతమ్మని రావణాసురుడు వేరొక చోటకి మార్చవచ్చు. ఇప్పుడు నేను వానర భాషలో మాట్లాడితే సీతమ్మకి ఆ భాష అర్థం కాదు, మనుష్య భాషలో మాట్లాడితే రాక్షసులు గుర్తుపడతారు. వానర రూపంలో ఉన్న నేను మనుష్య భాషలో మాట్లాడితే ఇది ఖచ్చితంగా రావణమాయే అని భయపడి సీతమ్మ ఇంకా గట్టిగా ఉరిబిగించుకుంటుంది. నా కారణంగా సీతమ్మ ప్రాణాలు విడిచిపెడితే ఆ పాపం నాకు అంటుకుంటుంది. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి, ఏమి మాట్లాడి సీతమ్మను ఓదార్చాలి అని అనుకుంటూ సీతమ్మ ఉరిపోసుకోవటం మానేసి నా వైపు చూడాలంటే రామనామం ఒక్కటే మార్గం. సీతమ్మకి చాలా ఇష్టమైన రామకథని చెప్తాను అని అనుకుని హనుమంతుడు రామకథ చెప్పటం ప్రారంభించాడు. పూర్వకాలం కోసల దేశాన్ని ఇక్ష్వాకు వంశంలో పుట్టిన దశరథ మహారాజు పరిపాలించేవాడు. విపరీతమైన ఐశ్వర్యాన్ని సంపాదించాడు. ఇంద్రుడితో సమానమైనవాడు. ఇతరుల ధర్మాన్ని రక్షించే స్వభావం ఉన్నవాడైన దశరథుడు పుత్రకామిష్టి యాగం చేస్తే పెద్ద కుమారుడిగా రాముడు జన్మించాడు. ఆ దశరథుడు చేసిన ప్రతిజ్ఞని నిలబెట్టుకోవటం కోసం ఆయనని సత్యవాకములందు నిలబడటం కోసమేనని 14 సంవత్సరాలు అరణ్యానికి చేయడానికి రాముడు వెళ్ళాడు. రాముడిని విడిచిపెట్టి ఉండలేక ఆయనని నిరంతరం అనుగమించినటువంటి స్వభావం కలిగిన లక్ష్మణుడు రాముడి వెనకాల వెళ్ళాడు. పతి సేవ తప్ప వేరొకటి నాకు అవసరం లేదు అనే స్వభావం ఉన్న సీతమ్మ రాముడి వెనకాల వెళ్ళింది. అలా రాముడు లక్ష్మణుడితో సీతతో దండకారణ్యంలో ఉండగా ఒకనాడు జనస్థానంలో 14,000 మంది రాక్షసుల్ని సంహరించాడు. దాని చేత కినుక చెందిన 10 తలల రావణాసురుడు మాయ జింకని ప్రవేశపెట్టి రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని అపహరించాడు. తదనంతరం సీతమ్మని అన్వేషిస్తూ వెళ్ళిన శ్రీరామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. ఈనాడు సీతాన్వేషణ కోసం సుగ్రీవుడి చేత అన్ని దిక్కులకు వానరములు పంపబడ్డాయి. దక్షిణ దిక్కుకు వచ్చిన వానరములలో ఒకడైనను హనుమ అనే పేరు గల నేను 100 యోజనముల సముద్రాన్ని దాటాను. సీతమ్మ ఎలాంటి కాంతితో, ఎలాంటి నగలతో, ఎలాంటి వస్త్రాలతో ఉంటుందని రాముడు నాకు చెప్పాడో అలాంటి సీతమ్మను ఈ సింసిపా వృక్ష మీద నుంచి ఇక్కడ కిందకి చూసి నేను ధన్యుడనయ్యాను అని చెప్పి ఆగిపోయాడు. ఇంతవరకు వినపడిన రామనామాన్ని వినపడేసరికి
సీతమ్మ అప్రయత్నంగా తన మెడకి చుట్టుకున్న జుట్టుని విప్పేసింది. ఆ కథని విన్న ఆనందంలో పరమ సంతోషంగా సీతమ్మ సింసుపా వృక్షం వైపు చూసింది. సీతమ్మ చెవిలోకి మాత్రమే వినపడేట్టుగా దగ్గరగా వచ్చి కాళ్లతో కొమ్మల్ని పట్టుకుని చేతులతో ఆకులని పక్కకు తొలగించి తెల్లటి వస్త్రములను ధరించిన వాడే పింగళ వర్ణంతో పచ్చటి నేత్రాలతో పగడాల మూతిలాంటి మూతితో రామకథ చెప్తున్న సుగ్రీవుడి సచివుడైన హనుమంతుడు సీతమ్మకి దగ్గరగా కనపడ్డాడు. అలా ఉన్న హనుమని చూడగానే సీతమ్మ సృహ కోల్పోయి నేల మీద పడిపోయింది. సశేషం. వ్యాఖ్యాత మీనా.